तेनो बृहद्बन्दामः Makan sir, Tipura madam, Shobhanan madam, please. మనం గురుగారులతో స్టేజ్ చాలా అందంగా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమం మన ఆహ్వానాన్ని మన్నించి సుమన్ శర్మ అందరూ వారి వారి బాధ్యతలను నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేశారు. జూన్ లో ఫస్ట్ వీక్ లో యోగి తేదీన జ్వరం జూన్ లో ఫస్ట్ వీక్ లో యోగి తేదీన జ్వరం ఇప్పుడు ప్రెసెంట్ గా మన గోపి తెలుసు ఏమైనా శిక్షలు పడినప్పుడు పేపర్లోనే వస్తూ ఉంటాయి. అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనేది మేము శిక్షలు వేయం కానీ మేము పని చేస్తాం. అంటే నిజంగానే జెన్యున్ కేసెస్ ఏమైనా ఉంటే వాళ్ళకి శిక్ష పడడానికి మేము కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే కొన్ని జెన్యున్ ఉండకుండా ఉంటాయి. కాకపోతే అండర్ 18 అంటే చిల్డ్రన్, ఎవరైనా అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే వాళ్ళ మీద జరుగుతుంటాయి కదా, సెక్షువల్ హరాస్మెంట్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీ అందరికి కూడా చిన్నపిల్లలు ఇంట్లో ఉంటారు. వాట్ ఈస్ బ్యాడ్ టచ్, వాట్ ఈస్ గుడ్ టచ్, ఇలాంటివన్నీ కూడా మీరు చెప్పడం, ఇవన్నీ కూడా మీకు కామన్గా మనకి తెలియాల్సినవి అనమాట. తెలియాల్సినవన్నీ కూడా ఈ చట్టం చెప్తుంది. అయితే నేను అనేది ఏంటంటే ఎవరికో భయపడిపోయి పిల్లలు వాళ్ళు ఏం చెప్పలేరు కదా, అలాంటి పరిస్థితుల్లోన మనం వాళ్ళ బిహేవియర్ని చూసి మనకు అనుకోవచ్చు అసలు ఏంటి వాటి అనేది మనకు తెలుస్తుంది. వాళ్ళు కానీ తప్పు చేస్తే వాళ్ళని మనం వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం కానీ తొందరగా ప్రాసెస్ నడుస్తుంది. ఫాస్ట్ ట్రాక్ ఇక్కడ మన జగిత్యాలలో ఉంటుంది. ఫాస్ట్ ట్రాక్ అంటే వితిన్ 6 months మేబీ 1 year లోపు మనకి రిజల్ట్ వస్తుంది అనమాట. శిక్షలు పడుతూ ఉంటాయి. అలాంటి అలాగే మీరు మీ రంగాల్లో సాధించిన విజయానికి శుభాభినందనలు. అంటే మీరు కానీ మేము కానీ ఒక మంచి సంస్థ నుండే ఎదిగి ఇక్కడ వరకు వచ్చాం. ఆ వటవృక్షం నీడల మేము సేదతీరాము. 1990 తర్వాత 98 జాబ్ వచ్చింది, నేను వెళ్ళిపోయినా. సో ఇప్పుడు నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో చేస్తున్నా, కానీ అక్కడ కూడా నేను ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నా. యోగ్ చాప్, కోలాటం, ఇవన్నీ శిశుమందిర్లో ప్లస్ హ్యాండ్ రైటింగ్. నేను మ్యాథ్స్ టీచర్నైనా నేను చూచిరాతలు కూడా పెట్టిస్తాను, ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ అనేది మనకు పర్ఫెక్ట్ వచ్చు శిశుమందిర్లో చదువుకున్న వాళ్ళకి. నేను ఇప్పటికీ స్కూల్లో రికార్డ్స్ రాయడం అయినా ఏదైనా అప్లికేషన్స్ అయినా కానీ నా హ్యాండ్ రైటింగ్ బాగుంటుందని చెప్పి అన్నిటికీ నేనే చేసేదాన్ని. అంటే ఇదంతా ఒక బ్రాండ్ అన్నట్టు. శిశుమందిర్ అంటే ఏంటిది, ఒక బ్రాండ్. ప్రపంచంలో గొప్పది ఏదంటే ప్రేమ. అది మాతృప్రేమ కావచ్చు. మనకు క్లాస్లో వింటూ ఉండేవాళ్ళం తెలుగు మేడం చెప్తున్నప్పుడు, గుకారో అంధకారోస్తు రుకారో తన్నిరోధక, అంటే 2 అక్షరాలు గురువు అనేటువంటిది. కానీ ఈ మనలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారాన్ని తొలగించడానికి ఆ 2 అక్షరాలే మాకు నేర్పిన గురువులు మేము మీకు నేర్పడం. అయితే మంచి సార్లు అని ఎవ్వరు ఉండరండి ప్రపంచంలో. మంచి విద్యార్థులు దొరికినప్పుడే మంచి సార్లు తయారవుతారు. ఎందుకంటే ఇంతకుముందు నాగేశ్వర్ చెప్పాడు, మేము ప్రిపేర్ కాని రోజు నాడు ఆ రోజు పడిపోయే వాళ్ళం కాదు అనేది. అంటే దాని వెనుక ఎంత శ్రమ ఉంటుంది అనేది మీకు తెలుసు, అది మాకే తెలుసు ఆ శ్రమ. ఇప్పుడు కొందరు మీరు కూడా ఆ ప్రొఫెషన్లో ఉన్నారు కనుక మీకు కూడా దాన్ని ఏంది అనేటువంటి తెలుసు. ఏదో యాడ్ చెప్పినట్టుగా బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నట్టుగా బూస్టింగ్ కాదు, మాకు మీ అందరూ బూస్టింగ్ ఇస్తున్నారు మాకు. ఎందుకంటే చాలామంది నాకు ఇక్కడ కలుసుకుంటూ ఉంటారు జైత్యాల్లో. మరి వాళ్ళందరినీ కలిసినప్పుడల్లా, ఎందుకంటే గతం లేని వర్తమానం లేదు, అవి రావాలి. వాళ్ళు ముందు సమాజంలో ఒక నైతిక విలువలను ఎలా కాపాడుకుంటూ సమాజంలో వెలగాలి అనేటువంటి తత్వంతోనే అక్కడ విద్యా సంస్థలు నిర్వహించారు సార్.
ఆ రోజులలో సార్ డబ్బు సంపాదించాలంటే ఎంతో సంపాదించారు, ఎంతో మందికి అందులో అవకాశం కల్పించింది. అదొకటి. తర్వాత అప్పుడు సమాజంలో ఇప్పుడు పిల్లలు మీరు ఉన్నారంటే వీళ్ళని మేము ఎంతో తిట్టినాం, ఎంతో కొట్టినాం, మాకు తెలుసు. ఆ కొట్టడం ఇప్పుడు కొడితే మేము దేనికే ఎవరిని మందలించే అవసరం లేదు. అంటే ఇప్పుడు అదో వీళ్ళంతా విలేకరులు వచ్చి హైదరాబాద్ దాకా డైరెక్టర్ లెవెల్ మనం తీసుకుపోతాం, తీసుకుపోయి ఇమ్మీడియట్ సస్పెండ్. అంత డేంజర్ ఉన్నది. ఇక పేరెంట్స్ అంటారా లేక లేక మాకు ఒక్క పిల్లలు చదువు తగ్గలేదు, చదువు లేకపోలేదు, కొడితే మాత్రం మళ్ళీ చూపిస్తున్నారు. అటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు మీ పేరెంట్స్ ఎవ్వరు కూడా రాకపోదు. ఎంత సిన్సియర్ అంటే శిశు మందిర్లో అంత సిన్సియర్ ఉంది. మరంతా ఉన్నత కుటుంబాల నుంచి చదివే పిల్లలు ఉన్నారు అందులో. నా నమస్కారాలు. దీపిక, స్ట్రెయిన్ జైత్య. నాకు 2 పిల్లలు. నేను హౌస్ వైఫ్. మాలవి. నా గురువులందరికీ నేను ఒక గురువుగా పాదాభివందనాలు చేస్తున్నాను. నేను శిశుమందిర్ స్కూల్లో 10 సంవత్సరాల శిశువు నుంచి శిశుమందిర్ స్కూల్లో చదివిన 10th వరకు. తర్వాత బిఎడ్ చేసిన. హౌస్ వైఫ్. మాలవి. నా గురువులందరికీ నేను ఒక గురువుగా పాదాభివందనాలు చేస్తున్నాను. నేను శిశుమందిర్ స్కూల్లో 10 సంవత్సరాల శిశువు నుంచి శిశుమందిర్ స్కూల్లో చదివిన 10th వరకు. తర్వాత బిఎడ్ చేసిన. తర్వాత టీచింగ్ 2003లో బిఎస్సి ద్వారా టీచర్గా నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో బాబునాథ్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. మేము కూడా పరిచయమే. మనం జర్నీ చేసేవాళ్ళం. నేను నంబర్పల్లిలో చేసేవాళ్ళం, నేను మోర్దాలో చేసేవాళ్ళని. గుర్తుందో లేదో. శిశు మందిర్ అంటేనే క్రమశిక్షణకి మారు పేరు. ఒక 10 సంవత్సరాల చదువుతోని నా లైఫ్ లాంగ్ అంతా అదే డిసిప్లిన్ తోని అలాగే కొనసాగుతుంది. నేను చేసే వర్క్ మండల్లో కానీ ఎక్కడ కానీ చూడకుండా తిట్టి నరేందర్ సార్ మీది కూడా గుర్తుంది. లక్ష్మి మ్యామ్ ఇప్పటికి చెప్పారు కదా, గాళ్ళ సాంగ్ గజ్జల సాంగ్ స్టిల్ జావేద్ సార్ మీరు కూడా హిందీ చాలా బాగా చెప్పేవాళ్ళు. ఇంకా మచ్చ గంగారం సార్ కూడా మనకు చెప్పేవాళ్ళు. మ్యాథ్స్ అంటే ఈ మేడం గుర్తున్నారు, మణిమాల మేడం. మ్యాథ్స్ అంటే మనకు చాలా గుర్తుంది. రాజేంద్ర సార్ కూడా అట్లా సబ్జెక్ట్ వైజ్ మాకు అడిగితే సరస్వతి శిశు మందిర్లో చదివి జ్ఞానశీలం ఇవి ముఖ్యంగా సాధించాం. ఇవి సాధిస్తే మనం అన్ని సాధించినట్టే. మా సార్ గవర్నమెంట్ టీచర్గా చేస్తారు, తెలుగు పండితుడు. నాకు 2 పిల్లలు. నేను ఎంఎస్సీ ఫిజిక్స్ బిఎడ్ చేశాను. లాస్ట్ ఇయర్ దాకా జగిత్యాల మైనార్టీ స్కూల్లో పిజిటిగా అవుట్ సోర్సింగ్ చేశాను. గురువులందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న మేడంలలో ఒక్కరే శ్రీలక్ష్మి మేడం గారు, రాజేందర్ సార్ నాకు తెలిసిన వాళ్ళు. ఎందుకంటే నేను చదువుకుంది శిశువు నుంచి 6th క్లాస్ వరకు. మా అన్నయ్య మా గురించి ఐడియా ఉంటుంది. తమ్మలి అనే పేరు. ముఖ్యంగా శ్రీలక్ష్మి మేడం మా అమ్మగారి గురించి బాగా తెలుసుకుంటూ. ఓకే, నా పేరు వచ్చేసి తమ్మలి శ్రీనివాస్. నేను శిశువు నుంచి 6th వరకు చదువుతున్నాను. ప్రెసెంట్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఎంప్లాయ్, సిఎస్సి అండ్ అడ్మినిస్ట్రేషన్. థ్యాంక్ యూ. హలో, హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ ప్రవీణ్ కుమార్. నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బెంగళూరులో పనిచేస్తాను. నమస్కారం. నేను మైనార్టీ స్కూల్లో మైనార్టీ టీచర్. హలో, నా పేరు రవీందర్ గొంటి. రవీందర్ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఎక్కువ గొంటి అనిపించేవాళ్ళు.
So, some of you may not be knowing. So, I have completed my PG in pharmacy. So, currently I am working as a associate director in drug discovery and research.